మీకు సింపుల్గా చెప్పాలంటే మోషే ఆదికాండం రాస్తున్నప్పుడు అతడు రాస్తున్నాడు దేవుని కొరకు రాయాలనుకుంటున్నాడు. అంటే ఆది అని మొదలు పెడతాడు, అతడు ఆది యందు అని మొదలు పెడతాడు. రాసేటప్పుడు ఈ దేవుడు కుమారుడుగా ఉన్న దేవుడే, ఈ కుమారుడుగా ఉన్న దేవుడే ఆది నుండి వధింపబడుతున్న దేవుని గొర్రెపిల్ల. ఈ దేవుని గొర్రెపిల్లగా వధించబడుతున్నవాడు మేఘాల కంటే ముందుగా ఉన్నాడు, వర్షం కంటే ముందుగా ఉన్నాడు, గురుత్వాకర్షణ లేనప్పుడు ముందుగా ఉన్నాడు, గురుత్వాకర్షణ అనే పేరు పెట్టకముందే ఉన్నాడు, వర్షం పడకముందే ఉన్నాడు, సృష్టి చేయకముందే ఉన్నాడు, సముద్రమును వాటి అగాధ జలములను వేరు చేసిన ముందే ఆయన ఉన్నాడు, ఆకాశాన్ని భూమిని వేరు చేసేక ముందే ఆయన ఉన్నాడు, నక్షత్రాల కంటే ముందే ఉన్నాడు, సూర్యుడి కంటే ముందే ఉన్నాడు, సూర్యుడు ఇంకా మండక ముందే ఆయన ఉన్నాడు. మోషే ఏం కనిపెట్టగలిగాడంటే సృష్టి యొక్క ప్రారంభాన్ని మాత్రమే కనిపెట్టగలిగాడు, కానీ దేవుడి యొక్క ప్రారంభాన్ని కనిపెట్టలేకపోయాడు. ఆయన శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఉన్నాడు, కానీ ఆయన యొక్క ఆదిని ఇక్కడున్న మానవులు ఎవరు కనిపెట్టలేరు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రారంభం ఏంటి, దేవుని యొక్క ప్రారంభం ఏంటి మోషే అని అడిగితే నాకు సృష్టి ప్రారంభం ఏంటో తెలుస్తుంది, కానీ ఆ సృష్టి యొక్క ప్రారంభకుడు ఎవరో తెలియట్లేదు. మీకు అర్థమవుతున్నాయి నా మాటలో? సృష్టికి ప్రారంభం ఏంటో తెలుస్తుంది, కానీ సృష్టిని ప్రారంభించిన ఆ ప్రారంభకుడి యొక్క ఆది ఏంటో నాకు తెలియట్లేదు. ఆది యందు భూమి ఆకాశమును సృష్టించాను, కానీ ఆ భూమి ఆకాశాలను సృష్టించిన సృష్టికర్త ఆది ఏంటి, ఆయన ఎలా మొదలయ్యాడు, అతడు ఎలా పుట్టాడు, అతడు ఎలా అస్తిత్వంలో ఉన్నాడు అంటే ఆ ప్రశ్నలన్నిటికీ నా దగ్గర సమాధానాలు లేవు. ఎందుకంటే ఆయన ఆది కాలంలో ఉన్నాడు, ఆయన అనాది కాలంలో ఉన్నాడు, అన్నీ తానే ఉన్నాడు, అన్నిటినీ తానే ఉన్నాడు. తనకి ఏది ప్రత్యేకంగా అవసరం లేదు, తానే ఒక ప్రత్యేకమైన వ్యక్తి. దేవునికి స్తోత్రం. నువ్వు ఏదన్నా ఒక పని చేయాలంటే, ఒక సెల్ ఫోన్ తయారు చేయాలంటే నీకు చాలా వస్తువులు అవసరమై ఉంటాయి, ఒక పుస్తకం తయారు చేయాలంటే నీకు చాలా వస్తువులు అవసరం కావచ్చు, కానీ నా దేవునికి ఏది తయారు చేయాలన్నా తన దగ్గరే ఉంది. అతడు వేరేదేం వాడుకోకర్లేదు, అన్ని తనలోనే దాచుకున్న ఒక గొప్ప మహిమ గల దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభువు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ఆయనకు ఆదేది లేదు. అందుకే అంటారు సింపుల్గా దావీదు అంటాడు శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఉన్న దేవుడు. ముందు శాశ్వత కాలమే, ఇటు శాశ్వత, ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. తెలుసు కదా ఇన్ఫినిటీ అంటే తెలియలేని రాశి, ఇన్ఫినిటీ అంటే తెలియలేని రాశి. ఒక తెలియలేని రాశి నుంచి తెలియలేని రాశి వరకు ఉన్న ఒక గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ నిత్యుడకు తండ్రి ఎప్పుడు ఉన్నాడట అంటే నిత్యము ఉన్నాడట. నిత్యము నీకు తండ్రిగా ఉండాలనుకుంటున్నాడట. ఎందుకు ఉండాలనుకుంటున్నాడు నిత్యము నీకు తండ్రిగా అంటే ఆయన నిన్ను ప్రేమిస్తూ ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చిన దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే నీతో నిత్యమైన సంబంధాన్ని కలిగి ఉండాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, నువ్వు చూస్తున్నా, నువ్వు చూడలేకపోయినా, నీకు దేవుడు కనిపించకపోవచ్చు. నువ్వు వంటగదిలో పని చేసుకున్నప్పుడు, లేదా నువ్వు వ్యాపారానికి ప్రయాణం చేస్తున్నప్పుడు, లేకపోతే నువ్వు వివిధ పరిస్థితులకు వెళ్తున్నప్పుడు, వివిధ ప్రయాణాలు నువ్వు చేస్తున్నప్పుడు దేవుడు నీకు కనిపించకపోవచ్చు, కానీ ఆయన నిత్యము నీతో ఉంటున్న దేవుడు, నీలోనే ఉంటున్న దేవుడు, నీకు తోడుగా ఉంటున్న దేవుడు, నిన్ను నడిపిస్తున్న దేవుడు, నిత్యము నీతో ఒక శాశ్వతమైన సంబంధాన్ని ఏర్పరచుకున్న దేవుడు. దేవునికి స్తోత్రం. ఆఖరిగా సమాధానకర్త, ప్రిన్స్ ఆఫ్ పీస్. ఇలాంటి నిశ్శబ్దంలో పుట్టాడు దేవుడు. ఇప్పుడు దాకా మీరు సైలెంట్గా ఉన్నారు కదా, అలాంటి సైలెంట్లో పుట్టాడు దేవుడు. ప్రిన్స్ ఆఫ్ పీస్. కానీ సమాధానం కోసం చెప్పే ముందు సంతోషం కోసం చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభు మనకి ఏమి ఇవ్వగలడంటే సంతోషాన్ని ఇవ్వగలడు. మీరు ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తాను, ప్రభువునందు ఆనందించండి. హీ గివ్స్ యూ జాయ్. ఆయన ఆనందాన్ని ఇచ్చే దేవుడు, సంతోషాన్ని ఇచ్చే దేవుడు. ఎలాంటి సంతోషం అంటే లోకం నీలో నుంచి తీసుకోలేని సంతోషం, లోకంలో దొరకలేని సంతోషం ఒక్క యేసులోనే నీకు సాధ్యం. దేవునికి స్తోత్రం.
లోకం నీలో నుంచి తీసుకోలేదు, అలాగే ఈ సంతోషం లోకంలో నీకు దొరకదు. ఈ సంతోషం ఎక్కడ దొరుకుతుందంటే క్రీస్తులోనే దొరుకుతుంది. ఈ సంతోషం ఎలాంటి సంతోషమో తెలుసా? బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, కన్నీళ్లు ఎదురైనా, ప్రతికూల పరిస్థితులు నిన్ను వెంటాడుతున్నా ఈజీగా నవ్వుకునే సంతోషం దేవుడు నీకు ఇచ్చే సంతోషం. పౌలు జైల్లో పెట్టేసినప్పుడు, అంధకారంలో వాళ్ళు ఉన్నప్పుడు, చీకటి అలుముకున్నప్పుడు, సంకెళ్లతో వాళ్ళు బంధించినప్పుడు ఎవరైనా సరే ఏం చేస్తారంటే నా జీవితం ఎందుకు ఇలా అయిపోతుందని ఏడుస్తారు. కానీ వాళ్ళలో ఉంది ఏంటంటే లోకం తీయలేని సంతోషం, లోకం ఇవ్వలేని సంతోషం. ఆ సంతోషంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, నాలో యేసు పుట్టినందున అని పాటలు పాడుతున్నారట. ఏటయ్యా నువ్వు ఉన్న స్థితి ఏంటి, నువ్వు చేసే పరిస్థితి ఏంటి, నువ్వు చేసే ఆరాధన ఏంటి నీకు సంతోషం ఎక్కడి నుంచి వస్తుందంటే సంతోషం ఈ లోకం నాలో నుంచి తీసుకోలేదు, సంతోషం ఈ లోకం నాకు ఇవ్వలేదు, కానీ నాకు సంతోషం ఇచ్చేది ఎవరంటే నా యేసు క్రీస్తు ప్రభువు మాత్రమే. ఈ రోజు సంతోషంగా లేవని చాలా మంది బాధపడుతున్నారు, చాలా మంది దేవుడి మీద కంప్లైంట్ చేస్తున్నారు. దేవుడు నాకు అది చేయలేదు, ఇది చేయలేదు, దేవుడు నా కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు, దేవుడి కార్యం నా ఎడల చేయలేదు, దేవుడి చిత్తంలో నేను లేనేమో, దేవుడి ప్రణాళికలో నేను లేనేమో, దేవుడు నన్ను వదిలేసాడేమో అని చాలా మంది కంప్లైంట్స్ చేస్తున్నారు దేవుడి మీద. హౌ డేర్ యూ! నీకెంత దమ్ము ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి దేవుడి మీద నీకు కంప్లైంట్ చేయడానికి? ఆయన నీ కొరకు న్యాయం వాదించకపోతే ఎప్పుడో చచ్చిపోవాలి. ఆయన నీ కొరకు నిత్యుడొక తండ్రిగా లేకపోతే ఎప్పుడో సమాధి తోటలోకి వెళ్ళిపోవాలి. నువ్వు చేసే పనిపాట్లను బట్టి ఎప్పుడో నిన్ను కాళ్ళ కింద వేసి తొక్కేయాలి. ఎంత ధైర్యం ఉండాలి దేవుడు నన్ను ప్రేమించట్లేదని చెప్పడానికి? ఎంత ధైర్యం ఉండాలి నీకు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదని చెప్పడానికి? ఎంత తెగింపు ఉండాలి నీకు దేవుడు అంటే లెక్క లేకుండా బతకడానికి? హౌ డేర్ యూ! దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇంకా డిసెంబర్ నెలలో నువ్వు ఇంకా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఆరాధిస్తున్నావు. ఈ కృపను దేవుడు నీకు నీ కుటుంబానికి ఇచ్చాడు అని ఏం చెయ్యాలి? ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? నీకు బంగారం ఇవ్వకపోవచ్చు, డబ్బులు ఇవ్వకపోవచ్చు, నువ్వు అనుకుంటున్న కార్యాలు చేయకపోవచ్చు, కానీ ఆయన చేసే కార్యాలన్నీ చిన్న చిన్న గిఫ్ట్లు అని చెప్తున్నాను కదా. చిన్న గిఫ్ట్ ఏడో తెలుసా? నీ గుండె సరిగ్గా కొట్టుకుంటుంది, నీ ఊపిరితిత్తుల నిండా గాలి తీసుకోగలుగుతున్నావు, నువ్వు తిన్న ఆహారం అరుగుతుంది. తిన్న ఆహారం అరగలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అడగండి వాళ్ళని వెళ్ళి. తిన్న ఆహారం అలాగే కడుపులో ఉండిపోతే ఎలా ఉంటుంది బ్రదరు అని చెప్తారు, పేజీలు చెప్తారు. నీ కిడ్నీలు నీకు సరిగ్గా పనిచేయడానికి, నీ వెన్నుముక సరిగ్గా ఉండి నిలబడి నడవడానికి, కూర్చోడానికి, పడుకోవడానికి, ఎక్కడికైనా నడవడానికి, ఎక్కడికైనా వెళ్ళడానికి, ఇలాంటి చిన్న చిన్న కార్యాలను నువ్వు అనుకుంటావు. ఈ చిన్న చిన్న కార్యాలనే నువ్వు అద్భుతమైన బహుమానాలుగా ఆయన ఆరాధించగలిగితే అదే నిజమైన క్రిస్మస్, అదే నిజమైన ఆరాధన, అదే క్రీస్తు పుట్టిన వేళ విశేషం. చిన్న చిన్న ప్యాకెట్లు, నాకు ఎప్పుడు పెద్ద బాక్స్ కావాలి, పెద్ద బాక్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి. పెద్ద బాక్సులో ఏమీ లేదు. ఆ పెద్ద బాక్స్కి వెళ్ళిన తర్వాత ఎందుకు వచ్చిందిరా బాబు అనుకుంటావు. అనుకున్నాడు కదా కుమారుడు, అయ్యో నా చెల్లి ఇలాంటి టట్టి బిల్లు ఒక ఉంగరం అమ్మేస్తే చాలు, మనోడి కంటే ఎన్నో తెచ్చేసుకోవచ్చు. చిన్న చిన్న వాటిగా అనిపించవచ్చు, కానీ ఆ చిన్న విషయాల్లోనే నువ్వు ఏం చేయంటే ఆ ప్రభువుని ఆరాధించు. సంతోషం ఆనందం ఉంటే సరిపోదు, ఆ వ్యక్తికి ఏం ఉండాలంటే సమాధానం ఉండాలి. నేను ఒక పెద్ద కారు ఇచ్చాను. ఆ కారు ఇచ్చిన తర్వాత నీకు డ్రైవింగ్ రాదు, ఆ కారు వల్ల నీకు ఏమైనా సమాధానం ఉంటుందా? డబ్బులు ఇవ్వలేదు, కారు ఒకటి ఇచ్చాను, పెట్రోల్ కొట్టించుకోవడానికి డబ్బులు ఇవ్వలేదు, మెయింటెనెన్స్ కూడా చూడలేదు, నీకు కారు వచ్చో లేదో కూడా పట్టించుకోలేదు. ఏమైనా సుఖం ఉంటుందా కారు వల్ల? 10 బెడ్రూములు ఇల్లు ఉందట. 10 బెడ్రూములు ఇల్లు, నిద్ర పట్టదట, సమాధానం లేదు. ఆ ఇల్లు వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? సంవత్సరానికి 100 కోట్లు సంపాదిస్తాడట, కానీ ఒక్క పూట ఆహారం తిన్నా సరే, బలమైన ఆహారం తిన్నా సరే అన్నీ చచ్చిపోతాడట. ఆ 100 కోట్ల వల్ల అతనికి సమాధానం ఉందా? కానీ సమాధానం ఎక్కడుందో తెలుసా? నా యేసులో ఉంది. ఈ లోకంలో ఎక్కడా దొరకని సమాధానం నా యేసులో ఉంది.
నువ్వు ఎక్కడ ప్రయాసపడినా సరే నీకు అసమాధానమే మిగులుతుంది, కానీ నా ప్రభువులో మాత్రం శాశ్వతమైన సమాధానం ఉంది. దేవునికి స్తోత్రం. ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానానికి యువరాజు. స్పష్టమైన తెలుగులో చెప్పాలంటే సమాధానానికి యువరాజు నా యేసుక్రీస్తు ప్రభు. ఎన్నున్నా లేకపోయినా సరే సమాధానం గుండెల్లో ఉంటే వాడిని ఎవ్వడు ఏం చేయలేడు. దేవునికి స్తోత్రం. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా సరే సమాధానం ఒక్కటి ఉంటే చాలండి. ఎన్ని ప్రతికూల పరిస్థితులన్నా జయించుకుంటూ వచ్చేసే కృప ఆ సమాధానంలో మాత్రమే ఉంది. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్ళినా సరే సమాధానం లేకుండా ఏ పని చేయలేం మనం. ఒంట్లో సమాధానం లేదు, ఇంట్లో సమాధానం లేదు, ఏం చేస్తాం? ఏమీ చేయలేం. కానీ ఒంట్లోనూ ఇంట్లోనూ సమాధానం ఉందనుకోండి, వాళ్ళు ప్రపంచాన్నే గెలిచే వ్యక్తులు అవుతారు. దేవునికి స్తోత్రం. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఒక చిన్న కథ చెప్పేసి ముగించేస్తాను. ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు దొరక్క నీకు సెలవు దొరికిందట. దొరక్క సెలవు దొరికింది. చక్కగా కుటుంబంతో గడుపుదాం అని ఆయన కుటుంబంతో గడపడానికి ప్లాన్ చేసుకున్నాడు. ఈలోగా కుటుంబంతో గడపడానికి ప్లాన్ చేసుకోగానే పిల్లలకి భార్యకి నేను వండి పెడతాను, ఈరోజు నాకు చాలా కాలం నుంచి ఖాళీ లేదు, ఎక్కడ మీటింగ్ లేక ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయాను, ఈరోజు మీ అందరికీ వంట చేసి పెడతానని వంట చేయడానికి సిద్ధమయ్యాడు. వంట చేసే సమయంలో ఆ సెక్యూరిటీ వాల్వ్స్ నుంచి, అంటే ఎమర్జెన్సీ ఫైర్ వాల్వ్స్ నుంచి వాటర్ లీక్ అయిపోయింది. వాటర్ లీక్ అయిపోయి మొత్తం కిచెన్ అంతా తడిసిపోయింది. వాటర్ వచ్చేస్తుంది కిచెన్లోకి ఆ సెక్యూరిటీ వాల్వ్స్ నుంచి, ఫైర్ సెక్యూరిటీ వాల్వ్స్ నుంచి. మొత్తం కిచెన్ అంతా తడిసిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఉంది. వంట చేయడానికి ఏమాత్రం పరిస్థితి సహకరించట్లేదు. అతడితో అపవాది చెప్తుందట, చూసేవా నీ సెలవును ఎలా తీసానో, నీ సెలవును మొత్తం పాడు చేస్తాను, ఇంక ఈ రోజంతా నీకు ఈ పైపులు బాగు చేసుకోవడానికి సరిపోద్ది, నువ్వు నీ కుటుంబంతో గడపలేవు, నువ్వు ఏమాత్రం ఆనందించలేవు. నా సమాధానాన్ని తీసేయడానికి నువ్వెవరో? ఇలాంటి వాటర్ పడిపోతున్నా సరే ఇంకా నా సమాధానం నా దగ్గర ఉంది. ప్రశాంతంగా వెళ్ళి ఫోన్ చేసుకున్నాడట తన అసిస్టెంట్లకి, బాబు ఎలా వాల్వ్స్ లీక్ అయిపోతున్నాయి రండి. నేను వచ్చారు. వచ్చి 1 గంటలో సెట్ చేశారు. వాటర్ ఆగింది. కానీ ఈ వాటర్ ఆపితే ఇంకో రూమ్లో వాటర్ లీక్ అయిపోతున్నాడు. ఇంకో రూమ్లో ఏమైపోయింది, ఇక్కడ ఆపినందుకు ఆ ప్రెజర్ ఏం చేసింది, అక్కడికి వెళ్ళి కొట్టేసి ఆ రూమ్ అంతా లీక్ అయిపోతున్నాడు. ఈయన ఇదిగోండి ఇక్కడ బాగు చేసాం కానీ ఇంకో రూమ్లో లీక్ అయిపోతుందని చెప్పారట పాస్టర్ గారికి. అయ్యో ఇంకో రూమ్లో లీక్ అయిపోతుందా, అయితే పదండి అక్కడికి కూడా వెళ్ళి బాగు చేసుకుందామని ఆయన అనలేదట. ఏమన్నాడంటే, సరే ఎక్కడైతే నీళ్ళు రావు కదా అంటే రావండి, అయితే నేను వంట చేసుకుంటానండి పాత్ర పెట్టుకొని వంట చేసుకుంటున్నాడు. పాస్టర్ గారు రూమ్ అంతా మూలిగిపోతుందండి, ఎక్కడ లేదు కదా. అంటే సమాధానం ఉన్న వ్యక్తి దేనికి బెదరడు, దేనికి జడియడు, దేనికి వణకడు, దేనికి దిగజారడు. అతడు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటాడు. సమాధానం కలిగిన వ్యక్తి. ఆ సమాధానం ఎక్కడ ఉందో తెలుసా? కేవలం ప్రభువులోనే ఉంది. సమాధానకర్త అయిన దేవుడు. మన దేవునికి 5 పేర్లు ఉన్నాయి చెప్పండి. ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త. ఈ 5 పేర్లు కలిగిన వాడు ఒకే ఒక్క పేరుతో ఈ లోకంలోకి వచ్చాడు. ఆ పేరేంటి? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహిమపరచండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఈ క్రిస్మస్ సంతోషాన్ని మీ అందరికీ దయచేయలాగున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.